హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తిరుపతివ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే కజ్జికాయలు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇట్లా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు మైదా తీసుకున్నాను. చూడండి, 1.5 కప్పు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇది వచ్చి నెయ్యిని వచ్చి ఒక 3-4 స్పూన్స్ మనము యాడ్ చేసుకోవాలి. సో నేనైతే కరగబెట్టలేదు, అలాగే వేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్నాక మైదా పిండి మొత్తము నెయ్యి అంత బాగా కలిసే విధంగా మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుకుంటున్నానో, మొత్తం పిండి అంతా మిక్స్ అయ్యే విధంగా మనము కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అనేది లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మనం తీసుకున్నది వచ్చి మైదా పిండి, మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసామంటే ఇది జారుడుగా అయిపోతుంది. సో అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో. సో అలా కలుపుకున్నామంటే ఇది బాగా ముద్దలాగా తయారైపోతుంది. చూడండి ఎంత బాగా పిండి అనేది రెడీ అయిపోయిందో. సో ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాము. చూడండి పిండి అనేది మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఈ విధంగా బాగా రెడీ అయిపోయింది. చూడండి మీకు ఈ విధంగా కలుపుకున్నామంటే మనకు కజ్జికాయలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇలా ఆయిల్తో బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు అలాగే ఉంచేస్తాము. ఒక ప్లేట్ మూసి పెట్టేసి ఒక 1/2 అవర్ దాకా మనము దీనికి రెస్ట్ ఇచ్చేస్తాము. సో ఈ లోపల మనము దీనికి కావాల్సిన స్టఫింగ్ అనమాట, అంటే కజ్జికాయలు లోపల పెడతాం కదా, దాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసము ముందుగా ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టాక అది వేడయ్యాక నేను వచ్చి 1 కప్పు శనగగింజలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. సో వీటిని ఎలా వేయించుకోవాలంటే మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. లేదంటే అవి సరిగ్గా వేగవు, లేదంటే మాడిపోయినట్టు కలర్ చేంజ్ అయిపోతుంది. అది మనము స్టఫింగ్ కోసం పెట్టినప్పుడు కొంచెం నల్లగా వస్తుంది కాబట్టి చూడడానికి బాగుండదు. సో అందుకనేసి మనము లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నంటే బాగా వేగాయంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక కప్పులో తీసుకొని చల్లారబెట్టుకుందాము. సో తర్వాత వచ్చి ఇప్పుడు మనం అదే పాన్లో మనము నువ్వులను తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇవి వచ్చి నల్ల నువ్వులు, వీటిని వచ్చి ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా మీరు తీసుకోవచ్చు. ఇవి వచ్చి ఈ నువ్వులు వచ్చి మాకు పండినవి, అందుకని నేను ఇవి తీసుకున్నాను. చూడండి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మనము గరిటెతో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా కలుపుకుంటున్నాను. ఇలాగే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా మనము ఒక కప్పులోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. ఇవి వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే, మనం ఇట్లా వేగేటప్పుడు కొద్దిగా 1 కానీ 2 కానీ ఈ విధంగా తీసుకొని ఇలా నలిపామంటే అది బాగా ఈ విధంగా పొడిలాగా అయిపోతుంది. ఆ స్టేజ్లో మనము వాటిని స్టవ్ కట్టేసుకొని తీసుకోవచ్చు. సో నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనము ఒక కప్పులో తీసుకొని చల్లారపెట్టుకుందాము. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నువ్వుల్ని శనగగింజల్ని సపరేట్గా మనము మిక్సీ పట్టుకుందాము. సో కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. వీటిని మరీ నున్న కాకుండా చూడండి కొంచెం ఈ విధంగా కొంచెం పలుకులుగా ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక వీటిని శనగగింజల్ని నువ్వుల్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి మిక్స్ చేసేసుకున్నాను రెండింటిని. ఇప్పుడు వచ్చి నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్ అనేది చూస్తాము. మనకు బెల్లం అంతా సరిపోయింది అని అనుకుంటే ఓకే, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. 1/2 అవర్ తర్వాత మనం పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి కొంచెం సాఫ్ట్గా అనేది అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకొని వీటిని చిన్న ఉంటలుగా చేసుకుందాము. సో మనకు కజ్జికాయలు అంటే కొద్ది పిండి అవసరం అవుతుంది. చూడండి ఫస్ట్ ఈ విధంగా చిన్న ముక్కలుగా ఇలా తుంచేసేసుకుందాము. ఇలా తుంచేసేసుకున్నాక వీటన్నిటిని
ఈ విధంగా రౌండ్గా చేసుకుందాము. చూడండి ఇవన్నీ ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక ఒక్క రౌండ్ తీసుకొని కొద్దిగా పిండి అనేది అద్దుకొని చపాతీ చెక్క పైన ఈ విధంగా రౌండ్గా రుద్దుకోవాలి. చూడండి ఎలా రుద్దుకుంటున్నానో. ఎక్కడైనా మనకు పిండి అనేది అతుక్కున్నట్టయితే మళ్ళీ పిండిని కొద్దిగా అద్దుకొని ఈ విధంగా రౌండ్గా మనము చేసుకోవాలి. కజ్జికాయలకి మనము పిండిని అనేది దీన్ని పల్చగా చేసుకోవాలి. పల్చగా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎంత పల్చగా రుద్దుకున్నానో. ఈ విధంగా మిగిలిన పిండినంతా కూడా మనము రుద్దుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో రుద్దుకున్నాక మనం ఇప్పుడు ఆల్రెడీ స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ ఇందులో పెట్టుకుందాము. చూడండి ఇందులో సరిపోయేంత అంటే నాకైతే 1.5 స్పూన్ అనేది సరిపోయింది. ఇలా వేసుకున్నాక మనం ఎడ్జెస్ అనేది వాటర్తో ఈ విధంగా కొద్దిగా తడుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల మోల్డ్ అనేది ఉంటే మీరు దాన్ని పెట్టుకొని ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబిలిటీగా లేదు. సో నేను అందుకనేసి ఈ విధంగా చేసి ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఎడ్జెస్ని కూడా కొద్దిగా ప్రెస్ చేసుకున్నామంటే రెడీ అయిపోయింది. మనం ఇలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ డిజైన్ ఏదైనా కావాలంటే ఇలా ఫోర్క్ ఒకటి తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకున్నామంటే డిజైన్ కూడా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా డిజైన్ కూడా. సో మౌల్డ్ అనేది లేకుండానే మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనంలో ఆయిల్ అనేది వేసుకుందాము. ఈ ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కజ్జికాయలన్నిటిని వేసి ఫ్రై చేసుకుందాము. నేనైతే 3 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. వీటిని వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనము ఒక ప్లేట్లో తీసుకుందాము. సో ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి. సో టేస్టీ కజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ. సో నేనైతే శనగగింజలు నువ్వులు అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఇందులో కాల్షియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చూడండి మా బాబు ఎలా తింటున్నాడో. వాడికి చాలా నచ్చిందంటే చాలా బాగుందని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు కజ్జికాయలు ప్రిపేర్ చేసి మీ రిజల్ట్ని కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.